తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర కార్యాలయంలో పలువురు పదాధికారుల మధ్య, ముఖ్య నేతల మధ్య బాధ్యతల్ని చేపట్టనున్నారు. అంతకుముందే భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లిన రామచంద్రరావు అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. భారీ ఎత్తున కార్యకర్తలతో చార్మినార్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీతో రానున్నారు. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను. కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం గత అనేక సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకు వారి మార్గదర్శనము, వారి నాయకత్వం దొరికింది. మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షుని ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈసారి నాకు అధిష్టానం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్ కు ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నాను. మిగతా రాజకీయ అంశాలు నేను అక్కడ స్టేట్ ఆఫీస్ మాట అయినప్పటికీ కూడా ఈరోజు భాగ్యలక్ష్మి యొక్క మందిరానికి వచ్చి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు. మరి వారి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి. దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది. మరి అందరికి కూడా అందరి కార్యకర్తలకు, పత్రికా విలేకరులు అందరికీ కూడా ఇక తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర కార్యాలయంలో పలువురు పదాధికారుల మధ్య, ముఖ్య నేతల మధ్య బాధ్యతలను చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు లైవ్ ద్వారా. ఆర్కే, ఇప్పటికే మనం చూస్తున్నాం బీజేపీ ఆఫీస్ మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం 9 గంటలకు ఆయన భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమరవీరుల వివరణ అర్పించారు. ఇప్పుడు పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకుంటున్నారు. కార్యక్రమంలో ఇటు పార్టీ నేతలు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా కనబడుతున్నారు. కాసేపట్లో ఆయన పార్టీ స్వీకరించడానికి కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి హాజరవుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమాన్ని చేరుకునే అవకాశం ఉంది. అదే ఈ కార్యక్రమంలో ఇప్పటికే డబ్బు వాద్యాలతో అది ఘనంగా స్వాగతం పొందుతున్నారు. అమరవీరుల స్థూపం నుంచి ఆయన ఇక్కడ వరకు భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు రామచంద్రరావు. ఆయనతో పాటు అనేక మంది నేతలు కూడా ఆ కార్యక్రమాలు తరలి వస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి పార్టీ కార్యాలయం నేతలు కార్యకర్తలు తపాసులు కాలుస్తూ ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. చూస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రామచంద్రరావు చేరుతున్నారు. ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లో అందరూ నేతలు చేరుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని బాధ్యతలు స్వీకరించున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికైతే మనం చూస్తున్నట్లయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని జరుపుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ ఏదైతే ఉందో కార్యక్రమాలను మొదటిగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అయితే దాదాపుగా పూర్తి అయితే ఇటు మండల, జిల్లా స్థాయి అధ్యక్షులతో పాటు ఇప్పుడు ప్రస్తుతం చివరి బీజేపీ ఒకసారి నిర్వహించే సంస్థాగత ఎన్నికలకు చిట్టు చివరి అనుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల అధ్యక్షుడు ఎన్నుకోవడం, జిల్లా అధ్యక్షుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకునే ఘట్టం ఇది. ఈరోజు ఎన్నుకున్న తర్వాత ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక్కడ చూసినట్టు మనం ఇటు కార్యకర్తల నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆయన రామచంద్రరావు కూడా కార్యక్రమానికి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు పూలదండలతో స్వాగతం పలుకుతున్న ఇటు నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా బాణసంఖ్యలతో కళాకారులు తప్పుడు వాద్యాలు వాయిస్తున్నారు పెద్ద సంఖ్యలో. ఇటు ఆయన రామచంద్రరావు చూసినట్టు మనం
చివరికి గన్ పార్క్ నుంచి ఇక్కడి వరకు నేరుగా ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఆయన సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఉన్నారు. అదే 10 సంబంధించిన కార్యక్రమాలన్నీ పార్టీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఆయన కార్యాలయంలోకి వెళ్ళి పార్టీ ఇక్కడికి రాన్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు ఎంపీలైన కేంద్ర మరో మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికే ఇప్పటికే దాదాపుగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కొందరు ఇక్కడికి చేస్తున్నారు. అదేవిధంగా ఏడాది కార్పొరేట్లు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఇది ప్రస్తుతం మనం చూసినట్లయితే బీజేపీ ఆఫీస్లో మనం చూసినట్లయితే బీజేపీ ఆఫీసులో పెద్ద కోలాంగా అయితే పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి కాసేపట్లో రామచంద్రరావు రైట్. థ్యాంక్ యూ ఆర్కే.